ఇక్కడ టైం వచ్చి మార్నింగ్ 5:45 అయింది. ఇంత మార్నింగ్ ఎందుకు ఇలా రెడీ అయ్యామంటే మేము రోడ్ ట్రిప్ వెళ్తున్నాం. అయితే మేము 5 కల్లా స్టార్ట్ అవ్వాలనుకుంటే యాక్చువల్‌గా మేము లెగిసిందే 5కి, కొంచెం లేట్ అయింది. బట్ పర్లేదు, టైంకి రీచ్ అయ్యాము. సో ఇక్కడ ఒక బ్యాగ్‌లోనే మొత్తం అన్నీ ప్యాక్ చేసి సెట్ చేసాము. బ్యాగ్ అంతా సెట్ చేసి ఆ రోజు యానివర్సరీ కాబట్టి మాకు ఇష్టమైన ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర ఆగాము. అప్పుడే టెంపుల్ ఓపెన్ చేస్తారు. ఇంకా టైం పడుతుందని దర్శనం చేసుకొని స్టార్ట్ అయ్యాం. మధ్యలో వర్షం బాగా పడుతుంది. ఈలోపే ఆకలేస్తే ఇక్కడ ఆగాము. టిఫిన్స్ బాగున్నాయి. ఇది గోకవరంలో శృతి టిఫిన్స్ అంట. టేస్ట్ అయితే బాగుంది. అంతలోపే ఎండ కూడా వచ్చేసింది. సరే అని మేము లంబసింగ్ వెళ్ళాక ఈ డ్యామ్ దగ్గర ఆగాము. లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ ఒక 15 మినిట్స్ అలా స్పెండ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మేము ఇది వెళ్ళింది అరకు వెళ్తున్నాము. సో పాడేరు రూట్ వైపు వెళ్తున్నాం. మారేడుమిల్లి అటు సైడ్ వెళ్ళాము. సో ఈ పాడేరు వైపు వెళ్ళే రూట్ అసలు బాగాలేదు. అంటే మేము 7 మంత్స్ బ్యాక్ ఇటే రూట్ వెళ్ళాము. అప్పుడు ఎలా అయితే ఉందో అలాగే ఉంది. కొంచెం తగ్గింది డిస్టెన్స్ అంతే. కానీ బైక్ మీద వెళ్తున్నప్పుడు కొంచెం వర్షం పడితే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం అరకు దగ్గరకు రాగానే ఇంకా ఇంత పెద్ద వర్షం పడిపోయింది. సరే అని చెప్పి ఇక్కడ ఆగి మొత్తం వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. రోడ్ మీద వెళ్ళేటప్పుడు బైక్ ట్రిప్ కాబట్టి ఇంకా బాగుంది కార్ కన్నా. మొత్తం అంతా రెయిన్ కోట్స్ వేసుకొని మేము అన్నీ సెట్ చేసుకొని వెళ్ళాము. సో ఫైనల్గా అరకు అయితే రీచ్ అయిపోయాము.